హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ జేపీ. ఈరోజు వీడియో స్పెషల్ వచ్చేసి 2000 సబ్స్క్రైబర్ సెలబ్రేషన్. కొత్తగా చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబర్ని క్లిక్ చేసుకోండి. తద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు అందరికీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి నా వీడియో మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకు అందరికీ నా యొక్క వీడియో ఏమాత్రం మిస్ అవ్వదు. ఈరోజు వీడియో స్పెషల్ వచ్చేసి 2000 సబ్స్క్రైబర్ సెలబ్రేషన్ అంటే కేకులు అవి స్వీట్లు ఏం లేవండి. ఓన్లీ మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి ఈ యొక్క వీడియో తీస్తున్నాను. ఈ యొక్క 2000 మంది సబ్స్క్రైబర్ రావడం అంటే ఆషామాషి కాదు. నేను అనుకున్నది 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వస్తే చాలా అనుకున్నాను. కాకపోతే అంతగా డబల్గా నాకు ఈరోజు 2000 మంది సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. 2000 మంది కాదండి, ఇంకా అంతకంటే ఎక్కువే ఉన్నారు. వారందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. చేసిన మీ అందరికీ నా తరపు నుంచి, నా యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మీకు అందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావడానికి చాలా టైం పట్టలేదండి నాకు. ఓన్లీ ఒక్క నెలలోనే నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. దీంట్లో మ్యాజిక్ లేదు, ఏది ట్రిక్స్ లేదు, కానీ ఒకటే మ్యాజిక్. అదేం మ్యాజిక్ అంటే వినోద్ భారతి వాళ్ళు చేసుకున్న వీడియోలోన నా పేరు చెప్పడము, నా ఛానల్ గురించి వివరించడము, ఇలా చెప్పడం బట్టి మీరందరూ నాకు సపోర్ట్ చేశారు. దాన్ని బట్టి కూడా మీకు చాలా థ్యాంక్స్. అదేవిధంగా నేను ఒక్కనే ఉన్నప్పుడు ఇప్పుడు నాకు ఎంతమంది అంటే ఫ్రెండ్స్ 2000 మంది నాకు ఈరోజు సబ్స్క్రైబర్స్ అవ్వడం, నా స్నేహితులు, నా మిత్రులని నేను ఈరోజు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంతమంది ఫాలోవర్స్ రావడం అనేది చాలా గ్రేట్. ఎవరికి యొక్క ఆపర్చునిటీ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ఒక్క భారతి మామయ్యకి మాత్రం చాలా ఉందని నేనే అనుకుంటున్నాను. ఓకే, ఒక భారతి తర్వాత వినోద్, వీళ్ళు ఎవరో కాదని వీడియోలో కూడా మీకు అందరికీ తెలుసు. భారతి వచ్చేసి నా మేనకోడలు, వినోద్ నాకు వచ్చేసి తమ్ముడు అవుతారు. వీరు వీడియో తీసి నా గురించి చెప్పడం ద్వారా మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు, సబ్స్క్రైబ్ చేశారు. చాలామంది కామెంట్లో కూడా ఇదే చెప్పారు, భారతి వినోద్ మా ఫ్యాన్, నీకు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అని కూడా చాలామంది కూడా ఎంకరేజ్ చేశారు. వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. అదేవిధంగా మీ యొక్క సపోర్టివ్, మీ యొక్క ఎంకరేజ్మెంటు నాకు ఎప్పుడు చిరకాలం ఉండాలని మీ నుంచి నేను కోరుకుంటున్నది. అదేవిధంగా మీ రుణం ఎప్పుడో ఒకసారి తీర్చుకుంటా ఫ్రెండ్స్. నన్ను ఇంతగా మీరు సపోర్ట్ చేశారు కదా, మీ రుణం ఎప్పుడో ఒకసారి నేను కూడా మీ రుణం తీర్చుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరున థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అంటే చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, బాబాయిలు ఉన్నారు, అక్కాయిలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు. మీరందరూ నన్ను సపోర్ట్ చేసిన విధానాన్ని బట్టి మీకు అందరికీ చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా నన్ను సపోర్ట్ చేయడమే కాకుండా నాకు మీ యొక్క విలువైన సూచనల్ని, సలహాలని నాకు కామెంట్ రూపంలో మీరందరూ తెలియజేసిన విధానాన్ని బట్టి కూడా చాలా హ్యాపీగా స్వీకరిస్తున్నాను. మీ యొక్క సలహాలని, సూచనల్ని కంపల్సరీగా ఏదైతే చెప్పారో వాటి ప్రకారంగా నేను వీడియోస్ తీస్తాను. చాలామంది చెప్పారు, మీరు పిల్లలతో చాలా వీడియోస్ తీస్తున్నారు, చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లోన, పిల్లలతో తీయకండి అని చెప్పారు. ఓకే, నాకు తెలీదు అలా తీయడం అనేది.
ఓకే, మీరు తెలియచేశారు కనుక నేను కూడా ఇక నుంచి ఆ యొక్క వీడియోస్ పిల్లలతో తీయను. ఓకే, మీ సలహాలను పూర్తిగా నేను పాటిస్తున్నాను. అదేవిధంగా ఇంకా మున్ముందు నేను చేసే ప్రతి వీడియోలోనూ కూడా ఏదైనా మీకు నచ్చకపోతే కమెంట్ రూపంలో తెలియచేయండి, నచ్చితే కూడా సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో అందరికీ నచ్చుతుందని లేదు, లేదా అందరికి నచ్చదనూ లేదు. ఎందుకంటే కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కాబట్టి ఏ వీడియో అయితే బాగా అందరికీ నచ్చుతుందో మీరందరూ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ వీడియోస్ ఇక నుంచి నేను తీయడానికి ముందుకు వెళ్తా. ఓకే, నా యూట్యూబ్ గురించి కూడా ఈరోజు మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. నేను కూడా యూట్యూబ్ క్రియేట్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకున్నాను, కానీ చేయలేకపోయాను. నేను చేసేది వచ్చేసి జాబ్ వర్క్ వచ్చేసి జేపీ నెట్ సెంటర్ అని ఒక నెట్ సెంటర్, ఓన్ నెట్ సెంటర్ ఉందన్నమాట మనకు. ఆ నెట్ సెంటర్లోనే నేనే వర్క్ చేసేవాడిని. అక్కడ చాలా విధాలుగా జాబ్ అప్లికేషన్స్కి అప్లై చేసేవాడిని. వాటన్నిటిని కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే చాలామందికి యూజ్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతోన ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏమైందంటే కాలక్రమేణా అదేవిధంగా అది చేయలేకపోయాను. చాలా ఆలోచన అయితే ఉంది, ఎప్పుడైనా ఒకసారి యూట్యూబ్ క్రియేట్ చేయాలి, నేను చేసే ప్రతి జాబ్స్కి అప్లై చేసేవన్నీ దాంట్లో అప్లోడ్ చేయాలి అని అనుకునేవాడిని. కాకపోతే చేయలేదు. అది అలాగే మిగిలిపోయిందనమాట ఆశ. తర్వాత తెలుసు మనకందరికీ, మనోడే ఎవరు, స్మార్ట్ వినోద్ భారతి వాళ్ళు చేసిన తర్వాత నాకు యూట్యూబ్ని క్రియేట్ చేయడం ఒక్కటే నాకు తెలుసు. కానీ దానికి ఏవేవి యాప్స్ కావాలి, సౌండ్ ఎఫెక్ట్స్కి ఏమి యాప్స్ కావాలి, ఎడిటింగ్కి ఎలాంటి యాప్స్ కావాలి, తర్వాత మైక్ కావాలి, అది ఇది నాకు ఏవి తెలియదు. ఓన్లీ యూట్యూబ్ క్రియేట్ చేయడం ఎంతలా అనుకున్నాను, కానీ కాకపోతే ఈ విషయాలన్నింటినీ నాకైతే తెలీదు. ఆ తర్వాత నిదానంగా మళ్ళీ తెలుసుకొని, ఓకే సౌండ్ ఎఫెక్ట్స్కి ఇలాంటి యాప్స్ ఉండాలి, తర్వాత ఎడిటింగ్కి ఇలాంటి యాప్స్ ఉండాలి అని తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత ఈ విధంగా నేను చిన్న చిన్న వీడియోలు క్రియేట్ చేసి దాంట్లో పెట్టడము, అందరికీ యూస్ఫుల్ వీడియోస్ అయితే పెట్టలేదు. కొంతవరకు యూజ్ అయ్యే వాటిని పెట్టాను అనమాట. మామూలుగా అన్నీ న్యాచురల్గానే ఉన్నట్టుగానే పెట్టడం జరిగిందనమాట. నేను అనుకున్నాను తర్వాత ఇక నుంచి నేను అందరికీ ఉపయోగపడే వీడియోస్ తీస్తూ ఉండాలని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా చాలా వంటల గురించి కానీ, లేదా పంట పొలాల గురించి కానీ, లేదా ఇంకా వేరే సంథింగ్ అలా తీసి ఇక నుంచి వాటిని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. అంటే మాకు పిల్లలు ఉన్నారు, పిల్లల్ని పట్టుకోవడానికే మాకు రోజంతా టైము అక్కడే స్పెండ్ చేస్తున్నాం. కాకపోతే ఈ వీడియోస్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకనే లేట్ వీడియోస్ తీయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అలా కాకుండా కొంచెం టైం తీసుకొనైనా మంచి వీడియోస్ తీస్తూ మిమ్మల్ని అందరినీ, సబ్స్క్రైబర్స్ అందరినీ సాటిస్ఫై చేసే విధంగా వీడియోస్ తీస్తానని ఇక్కడ నుంచి ఈ వీడియో ద్వారా ఒకరికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేయాలనుకుంటున్నాను. వారు ఎవరో కాదో స్మార్ట్ వినోద్ వ్లాగ్స్, మా భారతి వినోద్కి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే నన్ను ఇంతగా ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేశారు. అదేవిధంగా మీ ఛానల్లో కూడా నా గురించి చెప్పడం జరిగింది. అలా చెప్పడం ద్వారా నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. ఒకవేళ మీరు చెప్పకపోతే ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు కాదేమో అనుకుంటున్నాను. కాబట్టి ఈ క్రెడిట్ అంతా మీదే. కాబట్టి మీకు స్పెషల్గా థ్యాంక్స్.